ఉత్సవరాయుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమైంది. దేశంలో అత్యంత విశేష భక్తుల ఆదరణ పొందిన ఉత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. 9 రోజుల పాటు వివిధ వాహనాలలో శ్రీవారి ప్రతిరూపమైన మలయప్ప స్వామి దర్శనమిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలను తిలకించేందుకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు 9 రోజుల పాటు జరగనున్న స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు టీటీడీ అధికారులు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి ఆలయ గోపురం, కనుమ రహదారులు, పుష్కరిణికి మరమ్మతులు పూర్తి చేసి నీటిని నింపారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప 16 రకాల వాహనాలపై విహరించే మాడ వీధుల ఆధునికీకరణ పనులు వేగవంతం చేశారు. ఆలయ గోపురంపై విద్యుత్ దీపాలంకరణలు, తిరుమల పరిసర ప్రాంతాల్లో దీపాలంకరణలు పనులు చేపట్టారు. వాహన సేవలను దర్శించుకోవడానికి భక్తులకు ఇబ్బందులు కలగకుండా గ్యాలరీలో ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి రోజు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్మించిన వెంకటాద్రి నిలయం PAC 5 ను ఆయన ప్రారంభించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. జిల్లా స్థాయి అధికారులతో అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులతో 2 సమీక్షా సమావేశాలు అప్పుడున్నటువంటి ఈఓ గారు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ నేను వచ్చాక 11వ తేదీ టీటీడీ అధికారులతో అందరితో కూడా జరిగినటువంటి ఏర్పాట్ల మీద సమీక్ష నిర్వహించుకున్నాం. టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని భక్తుల కోసం చేసినటువంటి ఏర్పాట్లు కూడా బాగా విస్తృతంగా డిస్కషన్ చేశారు. మళ్ళీ ఇవాళ కోఆర్డినేషన్ కోసం ఇది ఒక లాస్ట్ మీటింగ్ పెట్టుకొని అంశాలు అన్ని కూడా డిస్కస్ చేశాం. సీనియర్ అధికారులు అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు చాలా పగడ్బందీగా సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయని చెప్పేసి దీంట్లో తెలియజేయడం జరిగింది. కొన్ని ఫార్మల్ గా చేసేటువంటి కార్యక్రమాలు మొట్టమొదటిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని, టీటీడీ బోర్డు చైర్మన్, అడిషనల్ ఈఓ మేమందరం కూడా వెళ్లి 24వ తేదీ సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్ గా బ్రహ్మోత్సవాల్లో 2000 మంది టీటీడీ భద్రతా సిబ్బంది, 4700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులు, మరో 3500 మంది శిక్షణ ఇచ్చిన శ్రీవారి సేవకులతో భక్తులకు సేవలందిస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 28 రాష్ట్రాల నుంచి 298 బృందాలు కళా ప్రదర్శనలు ఇస్తాయని తెలిపారు. కొంతమంది కానీ ఇప్పుడు సోషల్ మీడియా, యూట్యూబ్స్, టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మొత్తం దేశవ్యాప్తంగా కాబట్టి భక్తులు మామూలు రోజుల్లో మిమ్మల్ని డిసిప్లిన్గా ఉండమంటున్నాం తప్ప ఎక్కడ ఇబ్బంది కనిపించండి. భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఎక్కడ దాకా మిమ్మల్ని అలో చేయాలి, ఏ విధంగా మీరు ఉండాలి అనేది కొన్ని కండిషన్స్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా గడువు తీసుకున్నప్పుడు ఇంకా తిరుపతి తప్పకుండా కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అందుకే నేను ఫస్ట్ మంచిగా చెప్తున్నాను మీ అందరికీ, మనం అందరం కలిసి మంచి బ్రహ్మోత్సవం చేయడానికి మీ అందరూ సహకరించాలి, మంచి పేరు తీసుకురావాలి. అది మనకి టీటీడీకి మంచి పేరు ఉంటుంది, తిరుపతికి మంచి పేరు ఉంటుంది, మనకు మోదమై.
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సెప్టెంబర్ 23వ తేదీన సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించనున్నారు. 24వ తేదీ సాయంత్రం 6:15 మీనా లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. అదే రోజున రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవతో శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభం కానున్నాయి. 25వ తేదీ ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం, 26వ తేదీ ఉదయం 8 గంటలకు సింహ వాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం, 27వ తేదీ ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంలో శ్రీవారు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 28వ తేదీ ఉదయం 8 గంటలకు మోహిని అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం, 29వ తేదీ ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజవాహనం, 30వ తేదీ ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం, అక్టోబర్ 1వ తేదీ ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం, 2వ తేదీ ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.